ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు మనం జేఎస్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్ని డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇన్ కేస్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ సంబంధించి మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందనే న్యూస్ ఉంది. సో ఆల్రెడీ మనం టీఎస్పీఎస్సీ టీబీబీఓ సిలబస్ అనేది కవర్ చేయడం జరిగింది. అది మోస్ట్లీ ఈక్వల్ టు జిఎస్డబ్ల్యూఎస్ విలేజ్ సర్వేయర్. సో విలేజ్ సర్వేయర్ సిలబస్ సేమ్ ఏదైతే ఉందో సో అదే యాజ్ ఇట్ ఈస్ డిటో ప్రింట్అవుట్ మనకి విలేజ్ సర్వేయర్ అనేది. సో ఎవరైతే టీఎస్పీఎస్సీ టీబీబీఓ ప్రిపేర్ అయ్యారో సో వాళ్ళకి జిఎస్డబ్ల్యూఎస్ విలేజ్ సర్వేయర్ కూడా ఈజీగా ఉంటుంది. అలాగే కొత్తగా విలేజ్ సర్వేయర్కి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి సో టీఎస్పీఎస్సీ టీబీబీఓ ప్లేలిస్ట్ అనేది కంప్లీట్గా యూస్ఫుల్ అవుద్ది. సో ఒక్క పాయింట్ కూడా డిఫరెన్స్ అనేది ఉండదు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. మీరు ఒకసారి కావాలంటే సిలబస్ చెక్ చేసుకోండి. సో అది ఆల్రెడీ కవర్ చేశాం కాబట్టి మనం జిఎస్డబ్ల్యూఎస్ విలేజ్ సర్వేకి సంబంధించి సిలబస్ కంప్లీట్ చేసినట్టే. సో మీరు ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో విలేజ్ సర్వేకి వాళ్ళు టీఎస్పీఎస్సీ టీబీబీఓ క్లాసెస్ అనేవి కంప్లీట్గా వాచ్ చేస్తే మీకు మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిలబస్కి వచ్చేసరికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిలబస్లో ఏమున్నాయంటే సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, అలాగే సర్వేయింగ్, ఆర్సీసీ, అలాగే ప్రొడక్షన్ టెక్నాలజీ, అలాగే పంప్స్. అంటే ఇది ఫ్లూయిడ్ మెకానిక్స్తో పాటు వచ్చేస్తుంది. సో పంప్స్, సో ఇవి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా కొత్త సబ్జెక్ట్ ఏంటంటే ప్రొడక్షన్ టెక్నాలజీ. ఇవన్నీ కలిపి 100 మార్క్స్కి వస్తుంది. టెక్నికల్ పేపర్ అంతా 100 మార్క్స్ వస్తుంది. 50 మార్క్స్ అనేది దీంట్లో ఉంటాయి. ఇందులో మనం కవర్ చేయాల్సిన అంటే కొన్ని ఎక్స్క్లూడ్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే అంటే మెన్షన్ చేశారు కానీ వాటి మీద క్వశ్చన్స్ వస్తే మనం ఆన్సర్ చేయాలి తప్పదు. ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనకి ఎక్స్క్లూడ్ చేసిన టాపిక్స్ ఏంటంటే మనకి ఛానల్స్ లేవు, టర్బైన్స్ అనేవి మెన్షన్ చేయలేదు. బట్ పంప్స్లో మిషన్స్ అనేది ఉంది కాబట్టి సో మేబీ ఇట్ ఇంక్లూడ్స్ అనమాట. అలాగే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేది ఇవ్వలేదు. థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో అదొకటి. అలాగే సర్వేయింగ్లో అన్నీ కవర్ చేశారు, ఆర్సీలో అన్నీ కవర్ చేశారు. మళ్ళీ ఎస్ఎంలో డిఫ్లెక్షన్స్ అనే టాపిక్ సో మోస్ట్లీ టచ్ చేయలేదు. సో క్వశ్చన్స్ అడిగితే చెప్పలేము. సో మోస్ట్లీ మనం సిలబస్ అంతా చదువుకునేటప్పుడు కవర్ చేసేవచ్చు. సో ఇక్కడ రఫ్గా చూసుకుంటే ఎస్ఎం ఈఎం కూడా ఒకటే సబ్జెక్ట్ కింద లెక్కేయచ్చు. ఎందుకంటే బేసిక్స్ అనేవి సేమ్ అలాగే ఉంటాయి కాబట్టి 2. సో 1, 2, 3, 4, 5 సబ్జెక్టులు అంతే. మోస్ట్లీ 5 సబ్జెక్ట్స్ చదివితే సరిపోతుంది. మన సబ్జెక్ట్స్ కూడా అంతకు మించి ఎక్కువ ఇవ్వలేదు. ఓకే, సో మనం ప్లాన్డ్గా చదువుకుంటే మనం ఈ ఉన్న 2 మంత్స్లో కంప్లీట్గా సిలబస్ కవర్ చేసేయడం జరుగుతుంది. సో సిలబస్ని ఇలాగే కాకుండా పాయింట్ టు పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు సిలబస్ని ఓపెన్ చేసి చూద్దాం ఓకే ఎలా ఉందనేది. సో ఇప్పుడు మనం ప్యాటర్న్ అర్థం చేసుకున్నట్టయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధించిన గ్రేడ్ 2 పోస్ట్ సంబంధించి జిఎస్డబ్ల్యూఎస్ పోస్టులో దానికి సంబంధించిన పూర్తి సిలబస్ అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ప్యాటర్న్ అర్థం చేసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్, 50 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ కూడా ఒక్కో క్వశ్చన్కి 1 మినిట్. అదే సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ దీంట్లో అయితే అంటే యాక్చువల్లీ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. సో అందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మినిట్స్, 100 మార్క్స్. సో టోటల్ 150 మార్క్స్. ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ 1 మార్క్ విల్ బి అవార్డెడ్ అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ క్యారీ నెగిటివ్ మార్క్. అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్, ఇంకొక రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ పోద్ది. సో అందుకని చూసి ఆన్సర్ చేయాలి. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నంతకాలం మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి ప్రతి క్వశ్చన్కి. అంటే మనం ప్రిపరేషన్లో బాగా క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేసేటప్పుడు తప్పులు చేయకుండా ఉంటాం. ఇక్కడ తప్పు చేస్తే ఒక్క తప్పుకి 1 నెగిటివ్ మార్క్ అనేది పోద్ది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్లో చూస్తే మనం జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఫస్ట్ రీజనింగ్, నెక్స్ట్ యాప్ట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ ఉంది, తర్వాత జనరల్ సైన్స్, అలాగే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఫోకస్ ఆన్ ఏపీ, అలాగే 73, 74th అమెండ్మెంట్ గురించి కూడా ఉంది. అలాగే ఫిజికల్ జోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, సొసైటీ సోషల్ రెస్పాన్స్, కీ వెల్ఫేర్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది అన్ని ఎగ్జామ్స్కి అంటే ఇప్పుడు దీంట్లో చూసుకుంటే మనం ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి, విలేజ్ సర్వేయర్కి, అలాగే ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ అందరికి కూడా సేమ్గానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కామన్ ఫర్ సివిల్ మెకానికల్ సబ్జెక్ట్స్ ఇది మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి బేసిక్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ బాగా ఫోకస్ చేయాలి. అలాగే హుక్స్లా వీటికి సంబంధించిన అవన్నీ కూడా అంటే అది ఇంజనీరింగ్ మెకానిక్స్లో కవర్ అవుతుంది, వాటిని కూడా కవర్ చేస్తాం మనం. నెక్స్ట్ కాంపోజిట్ సెక్షన్స్, రెసిలియన్స్ ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీ, వీటిలో అన్నిటికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్, ఈక్వేషన్, సింపుల్ బెండింగ్ అని ఇచ్చాడు.
నెక్స్ట్ డిఫ్లెక్షన్స్ ఇవన్నీ కూడా ఇంకా మెన్షన్ చేయలేదు దీంట్లో. ఇంజనీర్ మెకానిక్స్ ఇచ్చాడు. ఇంజనీర్ మెకానిక్స్లో స్టాటిక్స్ అలాగే రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మోడ్యులస్, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్, రెక్టాంగులర్ ఐ సెక్షన్, టార్షన్ ఇవన్నీ కూడా. టార్షన్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మనం బాగా ఫోకస్ చేయాల్సింది స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, అలాగే స్ట్రెయిన్ ఎనర్జీ, అలాగే ఫిక్స్డ్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్ సంబంధించిన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్, ఈ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, అలాగే బెండింగ్ స్ట్రెస్, టార్షన్ ఇది మాత్రం మనం కంప్లీట్గా కవర్ చేయాలి. ఏదైనా సిలబస్ స్టిక్ ఆన్ అయ్యే చదువుకోవాలి. నెక్స్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించి స్టాటిక్స్, అలాగే అన్నీ కూడా ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఉండే ప్రతిదీ కూడా కవర్ చేయడం జరిగింది. ఇక్కడ రేడియస్ ఆఫ్ గైరేషన్, మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనలిటికల్ మెథడ్లో, ఓన్లీ టీ సెక్షన్, వీటికి సంబంధించిన బేసిక్ వాల్యూస్, అలాగే లామిస్ థియరం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హైడ్రాలిక్ పంప్స్ అంటే పంప్స్ అండ్ టర్బైన్స్ వేరేగాను, అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే మనం ఏవైతే డిప్లొమా స్టాండర్డ్స్లో క్వశ్చన్స్ ఉన్నా ఇక్కడ కొంచెం డెప్త్ అంటే డీప్గానే అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ కవర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రాపర్టీస్ ఆఫ్ ఐడియల్ ఫ్లూయిడ్, న్యూటోనియం ఫ్లూయిడ్, ఇవన్నీ కూడా అట్మాస్ఫిరిక్ వాక్యూమ్ గేజ్ ప్రెజర్స్ ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ప్రెజర్స్లో వస్తుంది. టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో, స్టీడియా, అన్స్టీడియా, 3 డైమెన్షన్, 2 డైమెన్షన్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది వీడియోస్లో. అలాగే కన్వర్జేషన్ ఆఫ్ మాస్ ఎనర్జీ వీటి మీద కూడా, అప్లికేషన్స్ ఆఫ్ వెంచూరిమీటర్, పిటర్ ట్యూబ్, కరెంట్ మీటర్, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. మనకి కొంచెం ఐడియా అనేది ఎక్కువ ఉండాలి. తర్వాత హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్, గ్రేడియంట్ లైన్స్కి అంటే టోటల్ ఎనర్జీ లైన్కి గ్రేడియంట్ లైన్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటని అడుగుతారు. ఫోర్స్ ఆఫ్ జెట్ స్ట్రైకింగ్ ఎట్ ద సెంటర్, అలాగే ఇంపాక్ట్ ఆన్ జెట్స్ మీద డిఫరెంట్ బ్లేడ్స్ ఉన్నప్పుడు ఫార్ములాస్ ఎలా వేరీ అవుతాయి అనేది అడుగుతారనమాట. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ పంప్స్ అండ్ టర్బైన్స్లో ఎఫిషియన్సీ కర్వ్స్ కానీ, అలాగే వాటికి సంబంధించిన ఫార్ములాస్ కానీ, అలాగే డిఫరెంట్ పంప్స్ ఇప్పుడు మనకి రెసిప్రోకేటింగ్ పంప్ కానీ, అలాగే ఇవి కానీ ఎలా యాక్ట్ అవుతాయి అనేది మనకి బాగా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రైమింగ్ ఎలా చేస్తాం, సెంట్రిఫ్యూగల్ పంప్ దీనికి సంబంధించి, టర్బైన్స్ గురించి కూడా అక్కడ టచ్ చేస్తారు. సో అవి కూడా కవర్ చేసుకుని ఉంచుకోవడం మంచిది. ఓకే, సో అంటే ఇక్కడ మెన్షన్ చేయకపోయిన పంప్స్ అనే సెంట్రిఫ్యూగల్ పంప్స్ వీటికి సంబంధించి టర్బైన్స్ అనేవి ఇక్కడ కవర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండింటికి కూడా రిలేషన్ ఉంటుంది కాబట్టి ఒకసారి చదువుకుని ఉండడం అనేది మంచిది. ఓకే, నెక్స్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎనీ రెగ్యులర్ పాలిగన్, మెథడ్, కోనికల్, ఎలిప్స్, పెరాబోలా ఇవన్నీ ఎలా చేస్తాము, అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్, పారాబోలా మెథడ్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ రెక్టాంగులర్ వీటికి సంబంధించి ఫార్ములా ఉంటాయి. ఎక్సెంట్రిసిటీ (1) గ్రేటర్ దెన్ 1 అన్న దాన్ని బేస్ చేసుకుని ఇవి కూడా కవర్ చేయడం జరుగుద్ది. మనం ఆల్రెడీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా కవర్ చేయడం జరిగింది. సో దీని నుంచి మ్యాక్సిమం మనం 4 నుంచి 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయగలం ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి. నెక్స్ట్ ఆర్సీసీ సంబంధించి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి టార్షన్, రెయిన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా మోస్ట్లీ ఇక్కడ చూడాల్సింది IS 456 2000 ప్రకారం ఏవైతే ఇవి ఉంటాయో వాల్యూస్ ఉంటాయో, మినిమం బేసిక్ వాల్యూస్ మీరు సజెస్ట్ చేసినాయి అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవే మనకి ముఖ్యంగా అడుగుతారు. అలాగే డిఫరెంట్ లాంగ్ కాలమ్స్ కాన్సెప్ట్, లిమిట్ స్టేట్ మెథడ్లో షార్ట్ అండ్ లాంగ్ కాలమ్ అని దేని అంటాం, ఎలా షార్ట్ లాంగ్ కాలమ్ కింద డిసైడ్ చేస్తాం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సర్వేయింగ్లో చైన్ సర్వేయింగ్, లెవెలింగ్, ట్రావర్సింగ్, అలాగే ఇక్కడ టాక్యూమెట్రీకి, ఈడిఎమ్, జీటీకి సంబంధించి GIS, GPS సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా థియోడలైట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో సర్వేయింగ్ అంతా చదవాలి ఇక్కడ. ఓకే, సో మనకి ఇక్కడికి వచ్చేసరికి హైడ్రాలిక్స్లో పంప్స్ వీటి గురించి డిస్కస్ చేయలేదు, మిగిలిన అన్నీ డిస్కస్ చేశారు. ఫ్లూయిడ్ మెకానిక్స్లో పంప్స్ ఉన్నాయి, టర్బైన్స్ గురించి డిస్కస్ చేయలేదు, మిగతా అన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఇది ఒక్కటే మనకి టచ్ అవ్వదు అనమాట. ఇవి కూడా మనం కవర్ చేయడం జరుగుద్ది. సో ఇవన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్, బేసిక్ మీద అడుగుతారు ప్రొడక్షన్ టెక్నాలజీ అనేది. ఇక్కడే కొంచెం మెకానికల్ వాళ్ళకి కొంచెం ఫెచ్చింగ్ ఉంటుంది. బట్ క్వశ్చన్స్ అనేవి అంత ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక 7 నుంచి 8 క్వశ్చన్స్ రావచ్చు. సో అవి కూడా మనకి కాంపిటీషన్లో ఇంపార్టెంటే కాబట్టి. సో వర్కింగ్ ఆఫ్ ఆపరేషన్, లేత్ అంటే ఏంటి, చార్పర్ అంటే ఏంటి, స్లాటర్ అంటే ఏంటి, అంటే మౌల్డింగ్ ఎలా చేస్తాము, సూపర్ ఫినిషింగ్ అంటే ఏంటి, సో వీటికి సంబంధించి ఆర్క్ వెల్డింగ్స్లో టైప్స్ ఉంటాయి. ఆర్క్ వెల్డింగ్ ఎలా చేస్తాం, గ్యాస్ వెల్డింగ్ ఎలా చేస్తాం, సో వీటిలన్నిటి కూడా. అలాగే శాండ్లో ఎలా చేస్తాం, శాండ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, సో మౌల్డింగ్ ఆఫ్ శాండ్ ఇదిగోండి, ప్రాపర్టీస్ అండ్ డిఫెక్ట్స్ ఇన్ ద కాస్టింగ్ అండ్ కాస్టింగ్లో ఫ్రాక్చర్ అయితే ఏమంటారు, దాన్ని ఏమంటారు అనేది. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో బేసిక్గా ఇక్కడ మనం సిలబస్కి స్టిక్ ఆన్ అయ్యి చదువుకుంటే కనుక ఇందులో ఇంజనీరింగ్ మెకానిక్స్, సో ఇందులో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో ఎక్కడ డిఫ్లెక్షన్స్ అని మెన్షన్ చేయలేదు. సో అది ఒకటి. అలాగే ఇంజనీరింగ్ మెకానిక్స్లో, అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఓపెన్ ఛానల్ ఫ్లో అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ మనకు ఓన్లీ ఫ్లోస్ అనేవి మెన్షన్ చేశారు. ఫ్లో త్రూ పైప్ లైన్స్, వేరియస్ లాసెస్ ఆర్ లిక్విడ్ అందులోనే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చి
ఇక్కడ పంప్స్ అనేది మెన్షన్ చేశారు కానీ ఇక్కడ టర్బైన్స్ వాటి యొక్క ఎఫిషియన్సీ ఏంటనేది మెన్షన్ చేయలేదు. బట్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. సో అందుకని మనం కవర్ చేసుకొని చదువుకోవడం మంచిది. ఓకే. సో ప్రొడక్షన్ టెక్నాలజీ అనేది ఎక్స్ట్రా సబ్జెక్ట్ అనమాట. సో ఇది కంప్లీట్గా సిలబస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ దానికి సంబంధించి. ఫర్దర్గా కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి వీటికి సంబంధించి. ఓకే. సో ఓకే. మా సైడ్ నుంచి మా సిలబస్ మొత్తం చూసాం కదా. సో ఇప్పుడు మా సైడ్ నుంచి కంప్లీట్గా మీకు మేము ఇవ్వగలిగిన సపోర్ట్ అంతా ఇస్తాము. సో వీటికి సంబంధించిన బేసిక్స్ కానీ ఇవి కానీ ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్లూయిడ్ మెకానిక్స్ సంబంధించి వీడియోస్ అనేవి ఉన్నాయి. బట్ అవి క్వాలిటీగా లేవు. విత్ క్వాలిటీ కంటెంట్ మేము మళ్ళీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే మేము ఇప్పుడు దాకా అప్గ్రేడ్ చేసిన దాంట్లో అంతకుముందు అంత క్వాలిటీ లేదు. ఎందుకంటే ఛానల్ స్టార్టింగ్లో మనకు కూడా అంత నాలెడ్జ్ లేదు. సో అంటే క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి, వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ. బట్ ఇప్పుడు అవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తూ మీకు ఇంకొంచెం బెటర్ కంటెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. అంటే బెటర్గా ఇంకా ఆ సబ్జెక్ట్స్. బట్ టైం బీయింగ్ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధించిన ఏవైతే ఎస్ఎం ఎఫ్ఎం ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ కవర్ చేయడం. కంటెంట్ క్వాలిటీ బాగోపోయినా బట్ కంటెంట్ అనేది బాగానే ఉంటుంది. ఓకే. సో మీరు ఎవరైతే చూద్దాం అనుకుంటే కొంచెం ఓపిక చేసుకున్న వీడియోస్ చూడండి. ఈలోపు మేము ఫర్దర్గా కూడా అప్లోడ్ చేయడానికి అలాగే ఫార్ములా సంబంధించి వీటికి సంబంధించి కూడా ఏవేవి ఇంపార్టెంట్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుద్ది. సో మా సైడ్ నుంచి కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. మీరు కూడా మమ్మల్ని అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.